మరణించిన పలువురి కుటుంబాలను పరామర్శించి నివాళులర్పించిన యువరాజు శ్రీ వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర కష్టాల్లో ఉన్నవారికి, విపత్తుల్లో ఉన్నవారికి తోడుగా నిలవడం వెంకటగిరి సంస్థానానికి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పునరుద్ఘాటిస్తూ వెంకటగిరి సంస్థానం యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను నేరుగా వెళ్లి పరామర్శించారు. ఇందులో భాగంగా వెంకటగిరి పట్టణం ఆనందపురం 13వ వార్డు ప్రాంతంలో ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన కొడవలూరు ఈశ్వరయ్య స్వగ్రామానికి వెళ్లి అక్కడ ఈశ్వరయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అనారోగ్య కారణాలను, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈశ్వరయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం వెంకటగిరి రూరల్ పారవోలు గ్రామంలో ఇటీవల శివైక్యం చెందిన శ్రీ తోట కృష్ణయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుమారుడు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు బుచ్చిబాబు గారిని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అదే గ్రామానికి చెందిన శ్రీమతి పెట్లూరు రామలక్ష్మమ్మ గారి అకాల మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆమె భర్త వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కోటేశ్వర్ రెడ్డి, పండురెడ్డి గారిని పరామర్శించి ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే వెంకటగిరి పట్టణంలోని 17వ వార్డు చాకలిపేట ప్రాంతంలో ఇటీవల మరణించిన సూరా మునీంద్రయ్య గారి నివాసానికి యువరాజు సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర వెళ్లి మునీంద్రయ్య చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం వారి కుమారుడు 99 టీవీ రిపోర్టర్ రామలింగయ్య గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోవడం తీరని లోటని రామలింగయ్య గారికి, వారి కుటుంబానికి తన సానుభూతిని తెలిపారు. మన మధ్య ఉన్న వ్యక్తులు దూరం కావడం ఎంతో బాధాకరం. బాధల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం మనందరి బాధ్యత అంటూ వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర అన్నారు. ఈ పరామర్శల కార్యక్రమంలో యువరాజు గారి వెంట స్థానిక నాయకులు, అభిమానులు, వివిధ వార్డుల ప్రముఖులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడే ఉన్నా సరే ఆపకపోండి మీరు నేర్పియాలి మీకు
ముందర లాక్కో వాట్సాప్లో కూడా పెట్టినారు ఫోటో గ్రూప్ మొదలయ్యారు. ఒకటి రెండు వందలనే ఎంతో నేల వాటం అరటికాయ కూడా భలే సైజ్ వస్తుంది. నల్లరేగండి సార్. అదే నేలను బట్టి అంత ఏం లేదు సార్. కల్చర్ సైడ్ ఉంటే కూడా మల్లపల్లి ఆర్మేట్ మాత్రమే అంతా ఏడో దగ్గర ఉంటుంది. అంతా మాకుండేది పల్లెలు. బాబు నేను నడిచిన కూడా మార్కెట్లో వస్తాను అంటే ఆమె నడుస్తుంది. మనం రమ్మన్నామంటే సాయంత్రం 40 hours అయిపోయింది సార్. మొత్తం 40 గంటలకు అయిపోయింది. మళ్ళీ అడిగినా కూడా నా కడుపు నొప్పి అయితే మీ అమ్మ పడవ ఇవన్నీ కూడా డాక్టర్ కూడా మనకి సాయంత్రం కూడా బాగుంది. ఆయనకి ఇబ్బంది కాలం కలిసిన్నాడు ఈ వయసులో అందరికంటే ఆయనకి ఇబ్బంది. రమేష్ అన్న కూర్చోండి. నువ్వు తాగే అదే చేస్తాడా? దేవాదాయ
సరే అంతే. మా తమ్ముడు చేసి నా దగ్గర తీసుకొచ్చాడు. సరిపోకపోవడంతో నేను సిరప్ సిరప్ మా పొలంలో కోసం సరే నా దగ్గర యాస్పిరిన్ ఉంది. స్టోక్ వచ్చింది కాబట్టి నా దగ్గర ఆ యాస్పిరిన్ వేసాను, ఆ నీళ్ళు పోస్తాను అంతే. మొత్తం యూజ్ చేయదు. ఇక్కడ తిరిగాను నేను మొత్తం తిరిగాను ఈ సిరప్ తాగడానికి. ఆ తర్వాత టాబ్లెట్ వేసింది. అయినా కూడా ఇంకా నిద్ర టైం కాబట్టి అవకాశం రాని ఆటోలు ఫోన్ చేస్తాను అందుబాటులో. అది ఒక్కటే అవకాశం దొరుకుతుంది. పొద్దున్న తెల్లారుజామున ఖచ్చితంగా కాపాడుతుంది అవకాశం. అదొక్కటే నాకు బాధేసింది. 108 ఫోన్ చేస్తే బిజీ 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 ఎన్ని రోజులు చేశాడు మొత్తం. ఆ వేములో డాక్టర్ నేను రెస్పాండ్ అవుతుంది, ఇంకెవరు రెస్పాండ్ అవుతుంది. అంటే అది నిజం టైమే, వాళ్ళ మీద కంప్లైంట్ చేసేది కాదు. కాకపోతే ఆ వేములో డాక్టర్ ఒక్కటే తిరుపతిలో సీరియస్ కష్టం పరిస్థితి. తిరుపతిలో నెల్లూరులో చేరేంత వరకు దేవుడు చేయబెట్టే ఉన్నట్టు లేకపోతే మా హరి ఇమీడియట్గా వెళ్ళాం కాబట్టి కొంతసేపు వస్తాను వచ్చి రాకూడదు చెప్పాడు రమేష్. రెండోసారి కూడా మళ్ళీ రిటైర్మెంట్ ఫస్ట్ కనుక్కునే తర్వాత వాల్ బ్లాక్ అయింది. ఇది రిటైర్డ్ అయ్యింది. ఫస్ట్ బాగుంది. రిటైర్మెంట్ చెప్పుకుంటారు. ఆ తర్వాత రిటైర్మెంట్ చెప్పారు.